శాలలో ఎమ్మెల్యే నేలవల విజయశ్రీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గత కొంతకాలంగా పాఠశాలలో ఉన్న సమస్యలు తన దృష్టికి రావడంతో స్వయంగా పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణతో పాటు తరగతి గదులు, గ్రంథాలయం, ప్రయోగశాల, ఆర్ఓ ప్లాంట్ను పరిశీలించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా సమీక్షించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదట్లో బాగా అసలు బయట కొళాయిలు ఉంచేది మొత్తం ఎరగొట్టేస్తుంటారు. అంటే మాకెందుకని మా కొద్దిగా తీసుకున్న మొత్తం ఉన్నటువంటి క్రాపుల సమస్య మనం చేస్తారు. ఒక రోజు అయితే నెల రోజులు టైం ఇచ్చారు. నెల రోజులు టైం మార్చుకోకపోతే మంగళవారం రోజు పిలిచి 20 మంది పిల్లలు ఉంటే మీరు శనివారం లోపల చేసుకొని వచ్చేవాళ్ళు ఉంటే చంద్రబాబు లోపలికి పంపిస్తా అంటే నలుగురు మాత్రం చేతులు అవుతారు. 16 మంది నువ్వేం చెప్పాను అనుకుంటున్నాడు. నువ్వేం చెప్పానంటే అది అప్పుడు ఇంకా నేను ఏం చేయాలి, పిల్లలు పంపించేసాను. పేరెంట్స్ని తీసుకుని పంపించాను. స్టాఫ్ని ఏమన్నా పిలిపించింది, స్టాఫ్ని అందరినీ పిలవండి. ఆ స్టాఫ్ని గైడెన్స్ అని, తర్వాత పరీక్ష చర్చ అని అన్నీ ఒకేసారి వచ్చేసేసి కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అంటే అన్నీ బాగా చేస్తుంది. అకాడమిక్ ఫుడ్ బాగుంటుందా? టేస్ట్ బాగుంటుందా? ఏదన్నా ఉంటే చెప్పండి. బాగానే తినగలుగుతున్నారా? అందరు ఇక్కడే తింటున్నారా? ఇంటి నుంచి తెచ్చుకుంటారా? ఇక్కడే తింటున్నారా? ల్యాబ్స్ ఎటువైపు అండి? ఇప్పుడు బయాలజీ సిలబస్ బాగా తగ్గిపోయింది. స్పెసిమెన్స్ ఏ క్లాస్కి మీరు ల్యాబ్ ఏ క్లాసులకు వాడుతున్నారు? అన్ని క్లాసులకి చూపిస్తున్నారా? ఎవరైనా చెప్పగలరా స్పెసిమెన్స్ ఏం చూపిస్తున్నారు? మీకు చూపిస్తారా ఇవన్నీ? తెలుసా మీకు ఇవి? ప్యూరిఫికేషన్ లంగ్స్ లో జరుగుతుందా, హార్ట్ లో జరుగుతుందా? ప్యూరిఫికేషన్ అనేది లంగ్స్ లో జరుగుతుంది. మరి హార్ట్ చెప్తున్నా. సరే, చదువుకోవాలి. అన్ని ల్యాబ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో అంతా కూడా వీటి గురించే ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇవే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్కువ. ఇంటర్లో అంతా ఇదే ఇవి పెట్టారు. ఓకే, దాన్ని పిల్లలకి చూపించాలి. వాళ్ళకి సిలబస్ ఉన్నా లేకపోయినా దాని గురించి ఇప్పుడు హార్ట్ గురించి, బ్రెయిన్ గురించి అంతా కూడా మనకు వస్తూ ఉంటాయి. 10th మేము కూడా ఒకప్పుడు చదువుకున్నాం. కాకపోతే మాకు అప్పుడు ఇట్లా స్పెసిమెన్స్ లేవు కాబట్టి మేమేదో బొమ్మలు వేసుకొని అట్లా నేర్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళ బొమ్మలు వేయాలన్నా సరే ఇట్లా స్పెసిమెన్స్గా చూస్తేనే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఇవి చూపిస్తున్నారా మీకు? స్పెసిమెన్స్ తెలుస్తున్నాయా? ఎప్పుడెప్పుడు చూపిస్తున్నారు? మీకు తెలుసా హార్ట్ గురించి? బాగా 4000 ఇటు పెట్టాడు. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఇంటర్ తర్వాత. వాటిల్లో పాస్ అవ్వాలి, ర్యాంకులు తెచ్చుకోవాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. సో మీరు కష్టపడి చదవాలి, టీచర్స్ని అడగాలి. వాళ్ళు చెప్పకపోతే నా దగ్గరకు వచ్చి చెప్పు. వెరీ గుడ్. తెలుసుకోవాలి. రిబ్స్, స్టర్నము. ఫుడ్ ఎలా ఉంది? బాగా పెడుతున్నారా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? వాష్రూమ్స్ బాగుంటున్నాయా? స్కూల్ ప్రాబ్లం ఏమన్నా టీచర్స్తో కానీ ఎవరితో అయినా ప్రాబ్లం ఉందా? ఎలాంటిది ఏం లేదు కదా? ఏదన్నా ఉంటే చెప్పండి.